మీకు ఈ అంశం ఇవ్వడం జరిగింది. కొంచెం కష్టమే కానీ మనం చాలా బాగా చెప్పారు. నేను చెప్పాను దేవుడి యొక్క అన్ని విషయాన్ని గడిచిన దినాల్లో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ రోజు అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:18 మొదటి 2 లైన్స్ మనం ధ్యానం చేస్తా ఉన్నాం. దేవుడు మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు మనుషుల దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఈ 2 చిన్న విషయాలను మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మనుషుల మధ్య దిగి వచ్చినప్పుడు, ఆయన సీనాయి కొండ మీద దిగి వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం ఒకసారి చూడాలని ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండము 19వ అధ్యాయము 18 చూడాలి, 18-20 చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 18-20 యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఇది ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు బయటకు తీసుకొచ్చిన తర్వాత తన ప్రజలైన వారిని కలుసుకోవాలని ఆశతో దేవుడు పర్వతం మీద దిగి వచ్చే కనబడతా ఉంది. చదువుమా. పర్వతం అంతా దూపమయం అంటే పొగ చేసింది. పర్వతంలో కనపట్ల పొగ చేత నింపబడింది. అగ్ని చేత నింపబడినట్టుగా పొగ అంతా వెళ్తా ఉంది. కొలిమి దోపు వల్ల, కొలిమి అంటే ఫర్నెస్ అంటారు. అసలు పాత కాలంలో ఒక చక్రం తిప్పుతా ఉంటే నిప్పులు మండుతా ఉంది. చూసారు కొలిమని చెప్తారు, చూసారు మీరు చాలా చూసారు చెప్తారు. ఆ కొలిమి దగ్గర పొగ వస్తే అంతకన్నా ఎక్కువ పొగతో నిండిపోయింది. తర్వాత ఆ పర్వతం కంపించిపోయింది. పర్వతం కదిలిపోతా ఉంది. సినాయి పర్వతం అనేది పర్వతము కొండ ఈ రెండింటి చాలా తేడా ఉంది. మన కనపడిన కొండలు పర్వతాలు అంటే చాలా పెద్దగా ఉంటాయి. ఆ రాయి చాలా గట్టిగా ఉంటుంది. ఈ కొండల్ని తొవ్వేస్తారు కొన్నిసార్లు రద్దీస్ కోసమో లేకపోతే రాళ్ళ కోసమో. చాలా కొండలు కరిగిపోతా ఉంటాయి. కానీ ఆ మౌంటైన్ అంటే పర్వతాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. ఆ పర్వతం కదిలిపోతా ఉంది, పర్వతం ఉరికిపోతా ఉంది, పర్వతం ముఖమైపోతేమో అనేంత శబ్దం వస్తూ ఉంది. కింద విషయాలు ఉంటుంది. గోడతోని అంతకంతకు పెద్ద బోర్డు శబ్దం వస్తా ఉంది. కొంచెం పెద్ద బోర్డు శబ్దం వస్తా ఉంది. పర్వతం మొత్తం కదిలిపోతా ఉంది. అంటే భూకంపం వచ్చినప్పుడు కన్నా 100 రెట్లు ఆ పర్వతం కదిలిపోతా ఉంది. మొత్తం పర్వతం అంతా అగ్నితో నిండిపోయింది. పర్వతంలో నుంచి పొగ వస్తా ఉంది. అప్పుడు 20 నుంచి చదువుతాం ఒకసారి. సీనాయి పర్వతం మీదకి, పర్వత శిఖరం మీదకు దిగి వచ్చిన దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థలం మొత్తం కంపిస్తుంది. బైబిల్లో అనేక సార్లు పౌలు శీలలు పాట పాడుతూ ఉన్నప్పుడు భూమి కంపించింది అని చెప్పినప్పుడు, బైబిల్లో చాలా సార్లు కంపించింది, భూమి కంపించింది అనే మాటలు చెప్పినప్పుడు ఆ స్థలంలో దేవుడి ప్రత్యక్షత దిగి వచ్చిందని మీరు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన హృదయం కూడా కంపిస్తూ ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు, దేవుడి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఆరాధన చేస్తున్నప్పుడు మన హృదయం కదిలిపోయినట్టుగా ఒకసారి అనిపిస్తుంది. అది గుర్తేంటి తెలుసా? దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడని గుర్తు. దేవుడు నీ దగ్గరికి వస్తే నీ హృదయం కంపించిపోతుంది. దేవుడు నీ దగ్గరికి వస్తే పరిస్థితులు తలకిదవుతాయి. దేవుడు నీ దగ్గరికి వస్తే ఆ స్థలం మొత్తం ఒక నూతనమైన స్థలంగా మార్చబడుతుంది. దేవుడు నీ దగ్గరికి వస్తే అక్కడ ప్రత్యక్షత, అగ్ని ప్రత్యక్షత వస్తుంది. దేవుడు నీ దగ్గరికి వస్తే ఆ స్థలం అంతా ధూపమయం అయిపోతుంది. దేవుడు నీ దగ్గరికి వస్తే బలి అర్పణ సమయంలో ధూపము భూమి మీద నుంచి, బలిపీఠం మీద నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అలాంటి పొగ ధూపమయ ఆ స్థలం అంతా నిండిపోతుంది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఒక నూతనమైన ప్రత్యక్షత నీకు వస్తుంది. దేవుడి స్థానం దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితం కంపించిపోతుంది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులన్నీ తలకిందులుగా మార్చబడతాయి. సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రత్యేకమైన నిబంధన దేవుడు మనుషులతో చేస్తాడు. సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు మోషేని తన దగ్గరికి పిలుచుకొని అక్కడ ప్రత్యేకమైన విషయాలు మోషేతో తెలియజేస్తాడు. దేవుడు మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మనుషుల జీవితాలు కంపించిపోతాయి. మనుషుల జీవితాలు తల్లకిందులుగా మార్చబడతాయి. మనుషుల యొక్క స్వభావాలు నూతనమైనగా మార్చబడతా ఉంటాయి. నేను ఒక 10 నిమిషాలు చెప్పేది మీకు వాక్యం చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు ఒకసారి అబ్రహాం దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆదికాండము 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు చూసినట్లయితే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం యొక్క స్థితి ఏంటంటే అబ్రహాం జీవితంలో లోటు ఉంది. అబ్రహాం తన జీవితంలో లోటుగా ఉన్న దాని గురించి ఆలోచిస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో తెలుసా, అప్పుడు ఆ లోటు తీర్చబడింది. ఆయన అంటాడు, ఆయన దగ్గరికి అబ్రహాం దగ్గరికి వచ్చి శారయికి వచ్చే సంవత్సరం ఈ పాటికి ఏమవుతుందంటే
తన కౌగిట కుమారుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న లోటులు తీరుస్తాడు ఆయన. మన దుఃఖాన్ని నాట్యంగా మార్చే సందర్భాలు ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు జరుగుతాయి. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు పరిస్థితులు తలకిందులుగా మార్చబడతాయి అని చెప్తా ఉన్నాను. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో కొనసాగించే ముందు దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? ఇక్కడ అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు 18:3 చదివితే మనకు అర్థం అవుతుంది. దేవుడు అబ్రహాము దగ్గరికి గుడారంలోకి రావడానికి కారణం ఏంటో చదువమ్మా. అబ్రహాం అంటున్నాడు, దేవుడు కనిపించాడు. అక్కడ యెహోవా కనిపించాడని రాయబడుతుంది. 1వ వచనంలో దేవుడు కనిపించాడు ఆయనకి, అబ్రహాముకి దేవుడు కనిపించాడు. కనిపించగానే 3వ వచనంలో ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్నాయా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నేను ఎవరిని? నీ దాసుని అంటున్నాడు. ఎవరు అబ్రహాం తెలుసా? అబ్రహాము అప్పుడు భూమి మీద ఉన్న వారందరిలోకి అత్యంత ధనవంతుడు. అబ్రహాము బహు ధనవంతుడిగా ఉన్నాడు. కానీ దేవుడి దగ్గర ఏమంటున్నాడు? నేను నీ దాసుడయ్యా. చాలాసార్లు మనం తగ్గించుకోవడము, దేవుడి దగ్గర తగ్గించుకోవడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది. అబ్రహాము దేవుడిని చూడగానే అబ్రహాము దేవుడి దగ్గరికి వెళ్ళి అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు నన్ను దాటిపోవడానికి వీలేదు. ఎందుకు మాట్లాడినాడు తెలుసా? దేవుడు వేరే చోటుకు వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది అబ్రహాంకి. బహుశా దుమీలోంచి కూడా నిజానికి దేవుడు ఏదంటే డైరెక్ట్ గా అక్కడికే ఉండేవాడు. అబ్రహాము ఉన్న స్థలం మీద నుంచి వెళ్తా ఉన్నాడు. ఆ మాట చాలా స్పష్టంగా అక్కడ చదివిన మాట. ఎందుకని అబ్రహాము గుడారంలోకి దేవుడు వచ్చాడు? అబ్రహాము ఇంట్లో ఎందుకు ఆతిథ్యం తీసుకున్నాడు? అబ్రహాముకి ఎందుకని ఒక వాగ్దానం చేస్తా ఉన్నాడు? శారా యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి అబ్రహాము యొక్క గుడారంలో పడిపెట్టి, ఇదిగో శారా వచ్చే సంవత్సరం ఈ పాటికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడి పేరేంటి? ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వు. ఇస్సాకు అనే మాటకు అర్థము నవ్వును తీసుకొచ్చేది. ఇస్సాకు అనే మాటకు అర్థము హృదయము గంతులు వేసేంత ఆనందాన్ని కలిగించేది. నవ్వు మాత్రమే కాదు, హృదయము జీవితము గంతులు వేసేంత ఆనందాన్ని తీసుకొచ్చేది ఇస్సాకు. చాలా మంది జీవితాల్లో బిడ్డలు పుట్టినప్పుడు వారి జీవితాలు సంతోషంతో నింపబడడం చాలా మంది జీవితాలు చూశాను. అబ్రహాము అంటాడు, అయ్యా అన్నీ ఇచ్చావు కాదనలేదు, కానీ నాకంటూ ఒక కుమారుడు లేడు కదా. ఆ సమాధానం ఎప్పుడు చెప్తాడు తెలుసా దేవుడు? ఆ వాగ్దానం ఎప్పుడు, ఆ మాట నెరవేర్పు చెప్తాడు తెలుసా? అబ్రహాము ఇంకా కూర్చుని ఆ తెర వెనకాల శారాతో మాట్లాడుతూ ఉన్నాడు. శారా, నీకు ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ వాటికి నీ కౌగిట కుమారుడు అంటాడు. ఈ మాట ఇక్కడ కూర్చున్న వారందరి జీవితాల్లో ఎవరికి అవసరం వారి జీవితంలో నెరవేర్చుకోవాలని ఆశపడతా ఉన్నాను. చెప్పడం దేవుడు అక్కడ కూర్చుని మాట్లాడుతా ఉన్నాడు. కారణం తెలుసా? అబ్రహాము దేవుణ్ణి తన జీవితంలోనికి తన గుడారంలోనికి ఆహ్వానిస్తా ఉన్నాడు. ఎవరు వచ్చి అంటలేదు. ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ కటాక్షము నా మీద ఉన్న కటాక్షము అంటే పూర్తిగా క్షమించటం. కటాక్షము అంటే పూర్తిగా క్షమించటం. నువ్వు కనుక పూర్తిగా క్షమిస్తే, కటాక్షం అంటే దయ అనుకుంటాము. ఆ దయ కలగడానికి కారణము కటాక్షం అంటే మన మీద ఉన్న మొత్తాన్ని, వివాదం మొత్తాన్ని కొట్టిపోయటం, ఏ గొడవలు లేకుండా పూర్తిగా క్షమించడం. నువ్వు కనుక పూర్తిగా క్షమిస్తే ఏమన్నాడు? పైన రాజులా ఏమన్నాడు? ఈ దాసుని దాటిపోవద్దు. కొన్ని మాటలు మనకి చాలా ఆశ్చర్యం కనిపిస్తూ ఉంటాయి. కొన్ని మాటలు అర్థం చేసుకోవాలంటే మనం రోజుల తరబడి ధ్యానం చేసి దేవుడు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు అర్థం చెప్తే తప్ప మనకి ఆ మాట యొక్క అర్థం సారానికి పూర్తిగా బోధపడదు. ఇదే మాట కొత్త నిబంధనలో యేసు ప్రభువు దారిలో నడుచుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక ఆయన మాట్లాడతాడు. ఇదే మాట, అయ్యా నువ్వు నన్ను దాటిపోవద్దు. ఆయన పిలుస్తాడు, ఏమంటాడు? దావీదు కుమారుడా, నువ్వు నన్ను దాటిపోవద్దు. అబ్రహాము అదే అంటే ఉన్నాడు. అబ్రహాము దావీదు కుమారుడు పిలవట్లేదు, కానీ అప్పుడు దావీదు లేడు, దావీదు కుమారుడు లేడు. కానీ ఏమంటా ఉన్నాడు సార్? నీ కటాక్షం నా మీద ఉండేలా నన్ను దాటిపోవద్దు. వాక్యంలో అనేక మాటలు, అనేక ఫ్రేజెస్ రిపీట్ అవుతూ ఉంటాయి, వల్ల వస్తూ ఉంటాయి. వాటి యొక్క సారాంశము
నువ్వు అర్థం చేసుకోలేనప్పుడు మన హృదయాలు సంతోషంతో నింపబడతాయి. అంత మాత్రమే కాదు, అవే మాటలు మన నోటి నుంచి కూడా వస్తాయి. అయ్యా నాకు అది కావాలి, ఇది కావాలి అని మాట్లాడుతూ ఉంటాం. నిజమే, చాలాసార్లు చెప్తాను. మనం అడగగలిగింది ఒక దేవుడిని. మనం నోరు తెరిచి ఇది ఇవ్వు అని అడగగలిగేది మా తండ్రిని అడగలుగుతాము. మా తండ్రి నీకు ఎవరు అడుగుతాం తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రిని అడగలుగుతాం. ఎలా అడగాలి తెలుసా? దావీదు కుమారుడా ఎప్పుడు వస్తారో తెలుసా? ఆయన వస్తే ఏం జరుగుతుందో మాట్లాడుకుంటూ ఎప్పుడు వస్తారో మనం మాట్లాడుకుంటాం. మధ్యలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన నామంలో నోరు తెరిచి, అయ్యా నువ్వు కటాక్షించకపోతే నాకు జీవితం లేదయ్యా, నువ్వు దాన్ని వెళ్ళకపోతే నాకు జీవితం లేదయ్యా. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానే దేవుడు అనుకుంటాం. అది మన ఆలోచన. వాక్యంలో నీ వెలుతురుతో చూసినప్పుడు అనేక మంది జీవితాల్లో అది వాస్తవం కాదని తెలిసింది చాలాసార్లు. ఈ రోజు కాకపోతే రేపు ప్రార్థన చేసుకుందాంలే, ఈ రోజు కాకపోతే రేపు వాక్యం చదువుకుందాంలే, ఈ రోజు కాకపోతే రేపు రక్షణ పొందుతాంలే, ఈ రోజు కాకపోతే రేపటి నుంచి నేను దేవుడికి నమ్మకంగా ఉందాంలే. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ 2 రోజులు ఎంజాయ్ చేసి 3వ రోజు నుంచి దేవుడికి ఇష్టంగా ఉందాం అనుకుంటాం. ఆ 3 రోజులు వస్తుందా? చాలాసార్లు చాలా మంది జీవితంలో 3 రోజులు ఎప్పటికీ రాదు. దేవుడు ఎప్పుడు వస్తాడంటే తలుపు తీసినప్పుడు వస్తాడు. ప్రకటనలో మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం 3:20లో. ఎవరైనా ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుచున్నాను. దేవుడు ఇక్కడ ఈరోజు అనేక సంవత్సరాల నుంచి, అనేక రోజుల నుంచి, అనేక ఆదివారం నుంచి, అనేక బుధవారం, శుక్రవారం, శనివారం నుంచి ఈ జరిగిన 3 మీటింగ్స్ లో ఆయన ఏం చేస్తామన్నాడు తెలుసా? నీ హృదయాన్ని కడతా ఉన్నాడు. నీ హృదయాన్ని కడతా ఉన్నప్పుడు ఎవరైతే ఆ స్వరము వింటారో, దేవుని మాట ఎవరు వింటారో అనే మాట రాయబడి ఉంది. మనం మైకి పెట్టి చెబుతాము, బయట వాళ్ళకు కూడా వినపడతా ఉంది. ఇక్కడ చెప్పే వాక్యము దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా వినపడతా ఉంది. చెప్పేవాళ్ళు ఎవరో కూడా వాళ్ళు గుర్తుపడతా ఉన్నారు. అలాంటిది విన్నవారి యొక్క హృదయాల్లోనికి, ఉన్నవారి యొక్క అంతరంగాల్లోనికి ఆ మాట వినపడుతుందా లేదా అనే ప్రశ్న ఆ వచనం మనకి వస్తా ఉంటుంది. ఆ వచనం చదువుతా ఉన్నప్పుడు ఆయన పిలుస్తూ ఉంటాడంట. ఆ పిలుపు ఎవరైతే ఉన్నారో దేవుని తలుపు వినటానికి మనుషులు వెనకడికి వేస్తా ఉన్నారు. ఎవరు విన్నారో వారు, ఎవరైతే దేవునికి సమీపంగా వచ్చారో, ఎవరైతే దేవుని యొక్క ఆ మధ్యలో ఉన్న తలుపును తీశారో, దేవుడు నేను ఆయన అతని యొద్దకు వస్తాను. దేవుడు మాట ఇచ్చే దేవుడు, ఆ మాటను ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు. కొద్దికాలు ఒక దగ్గరికి మాట్లాడుతూ ఉంటే అతన్నాడు, అన్నా ఈ మాత్రం దాన్ని నువ్వు రావాలా, నా ఫోన్ చేసి నేను వచ్చేవాడు కదా అంటా ఉన్నాడు. లేదు నా నేను వచ్చి మాట్లాడతాను అనుకున్నాను అని చెప్పాను. దేవుడు అంతటి వాడే మనల్ని పిలవట్లా, వచ్చేసి నేను కబురు చేసినప్పుడు రానులా ఏమంటాడు తెలుసా? నేనే దగ్గరికి వస్తాను. తను నాకు తగ్గించుకుంటున్నాడు దేవుడు. నా ప్రేమను మనకి చూపిస్తా ఉన్నాడు. దేవుడి కన్నా ప్రేమించేవాడు ఎవరు లేదా మీ లోకంలో? దేవుడి కన్నా మనల్ని గౌరవించేవాడు ఈ భూమి మీద లేదా ఈ విశ్వంలో ఇంకెవరు లేరు. నువ్వు నీ హృదయం అనే తలుపును తెలిసినప్పుడు, అసలు ఆయన స్వరాన్ని విన్నప్పుడు నువ్వు తెరవకుండా ఉండలేవు. ఆయన మాటలు విన్నప్పుడు ఆయన నీకు ఏమిస్తాడో అని ఆలోచన రాదు నీకు. ఆయన స్వరము లేఖలో ఈయన చేయను అనే మాట వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. లేని ఈనాలంటే ఎంత కష్టమో అయినప్పటికీ ఆయన స్వరం వినబడితే లేదు సత్యమో ఏమిటో ఏం చెప్తాము దేవుని వాక్యము. ఆయన స్వరము బహు గంభీరమైనది. ఆయన స్వరము బహు
కంపించినవి, పర్వతములు మొక్కలైనవి, పర్వతములు కంపిస్తూ ఆ వేడికి ధూమం పైకి వస్తా ఉంది. ఆయన ఈరోజు నీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన హృదయాలు కంపించబడటం అనేక సార్లు చూస్తుంటాం. రేపు అనేది లేదు దేవుడి దగ్గర. మనం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలకు బ్రతకొచ్చాము. కానీ దేవుడి స్వరం ఈ రోజు విన్నప్పుడు, ఈ రోజు కనుక నువ్వు దానికి రెస్పాండ్ అవ్వకపోతే, ఈ రోజు దానికి జవాబు ఇవ్వకపోతే, ఈ రోజు దానికి అనుగుణంగా అడుగులు వేయకపోతే రేపు నీ జీవితంలో ఉండదో లేదో నాకు తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో తెలుసా? నీ హృదయాన్ని తెరిచినప్పుడు వస్తాడు. ఈ లోకాన్ని శాసించగలిగిన దేవుడు, సముద్రాన్ని తన సేవకుడు కర్రలోకి చూపిస్తే సముద్రాన్ని మాయ చేసిన దేవుడు, తన యాజకులైన వారి యొక్క అరికాళ్లకు శక్తినిచ్చి అరికాలు యోర్దాను నదిని తాకగానే యోర్దాను నదిని ఏకరీతిగా నిలబెట్టిన దేవుడు. ఆ మధ్యలో తలుపు ఆయన నాటకమా? కానీ నువ్వు ప్రేమిస్తా ఉన్నాడు ఆయన. నువ్వు తలుపు తీస్తే నీ జీవితంలోకి వస్తాడు ఆయన. మన జీవితంలోకి వస్తే మన జీవితాలు తలకిందులు అవుతాయి. ఆయన మన జీవితంలోకి వస్తే మన స్వభావం తలకిందులైపోద్ది. అనేక మంది దగ్గరికి దేవుడు రావడం చూసాము. గెరాసీనుల అనే దేశం ఒకటి ఉంది. ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వల్ల తనకి సంతోషం లేదు, తన కుటుంబానికి సంతోషం లేదు, తన ఊరి వాళ్ళకి కూడా సంతోషం లేదు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, అతని వల్ల ఎవరికి సంతోషం ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఉండదు, వాళ్ళ ఊరి వారికి ఉండదు, ఆఖరికి తనకి కూడా సంతోషం ఉండదు. ఇలాంటి వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు. వారి తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళని చూసి నీ వల్ల నాకు సంతోషం లేదు అని చెప్తారు. వారి ఊరి వారు చూసి ఇతను తన తలలోకి అయిపోయాడు అనుకుంటారు. ఆఖరికి ఆ వ్యక్తి కూడా తనకి తాను సంతోషం లేని వారుగా ఉంటారు. అలాంటి వారికి ఒక గుర్తు గెరాసీనుల దేశం అనిలో ఉన్న వ్యక్తి. గెరాసీనుల దేశంలో ఉన్న వారిని దేవుడి దగ్గరికి తీసుకురాలా. ఈయన పడవెక్కి శిష్యులు తీసుకుని ఒక్కడే వెళ్ళాడు అక్కడికి. తన శిష్యుడితో కలిసి ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆ ఉన్న స్థలం నుంచి గెరాసీనుల దేశానికి వెళ్ళడానికి 3.5 గంటల ప్రయాణం పడుతుందని బైబిల్ పండితులు అంచనా వేశారు. 3.5 గంటల ప్రయాణం చేసి ఆ ప్రయాణంలో ఆ సముద్రం లాంటిది. సముద్రాలు 2 రకాలు ఉంటాయి. ఒకటి మన బంగాళాఖాతంలాగా ఆ భూమి అక్కడి నుంచి ఉండేది, దాని అంతంలో చాలా పెద్దగా ఉంటుంది. ఇంకొన్ని రకాల సముద్రాలు మన బైబిల్లో యేసు క్రీస్తు కాలంలో ఉన్న సముద్రాలతో పిలువబడుతున్నవి. అవి ఒక పెద్ద చెరువు లాంటిది, కానీ లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి, అవి కదులుతూ ఉంటాయి. మామూలు సముద్రం కన్నా దీంట్లో భయంకరమైన అలలు ఉంటాయి. దాని మీద నుంచి ప్రయాణం చేయడం చాలా కష్టతరము, చాలా ప్రమాదకరము. దాని మీద ప్రయాణం చేసి గెరాసీనుల దేశంలో అడుగుపెట్టినప్పుడు, ఎప్పుడైతే గెరాసీనుల దేశంలో అడుగు పెట్టాడో, ఎప్పుడైతే ఆ వ్యక్తి యేసు ప్రభు ముఖాముగా వచ్చాడో, ఆ జీవితం ఏంటంటే తెలుసా? ఆ జీవితం తలకిందులైపోయింది. అప్పుడు వరకు కేకలు వేసేవాడు, అప్పుడు వరకు తన గాయపరుచుకునేవాడు, అప్పుడు వరకు తన ఒంటి మీద బట్టలు లేకుండా సమాజంలో కేకలు వేస్తూ తను గాయపరుచుకుంటూ అనేకులకు దుఃఖకరంగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఏమైందో చూద్దాం. సమాజంలో నుంచి అరుపులు వినపట్లేదేంటి, సమాజంలో నుంచి కేకలు వినపట్లేదేంటి, ఏదో అయింది అని ఆ ఊరు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ పందుల గుంపు సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ వార్తను తీసుకెళ్లారు కొంతమంది. ఆ ఊరి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడ వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా చదివితే మనకు విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఆ పందులు సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ వార్తను తీసుకుని ఆ పందులు వెళ్ళే వాళ్ళు ఊర్లోకి చెప్పారు. అప్పుడు ఊరంతా సముద్రం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని ఈ పందులన్నీ సముద్రంలో తిరిగాయి, కానీ ఊరికి ఎక్కడికి వచ్చింది తెలుసా? సమాధి దగ్గరికి వచ్చింది. కారణం ఏంటి తెలుసా? పందులు వెళ్ళిపోయినా సరే కానీ కేకలు వినపట్లేదేంటి, పందులు వెళ్ళిపోయినా సరే ఈ అరుపులు వినపట్లేదేంటి, వారి గాయాల శబ్దం వినపట్లేదేంటి, ఏమైపోయింది? కొన్నిసార్లు ఎప్పుడు పోట్లాట జరిగి ఒకరోజు ప్రశాంతంగా ఉందనుకోండి, అందరికీ ఒక ప్రశ్న వస్తుంది, ఏమైపోయింది? వాళ్ళు ఉన్నారా ఊళ్ళో? లేరా? గెరాసీనుల దేశంలో ఆ సమాధి దగ్గర వచ్చి కూర్చున్నప్పుడు రాయుడు మాట తెలుసా? అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకుని యేసు పాదాల చెంత. ఎంత అద్భుతమో తెలుసా? వాక్యం ఇచ్చిన వాళ్ళారా, బహుశా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఉంటే, బహుశా ఇలాంటి పరిస్థితి అంటే నీ జీవితంలో నెమ్మది లేని పరిస్థితి,
నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితి, నీ జీవితంలో శాంతి లేని పరిస్థితి, విలువ ఎసయ్యా నా దగ్గరికి రా, నువ్వు ఉంటే పరిస్థితి మారుతుందట కదా, నువ్వు ఉంటే శాంతి ఉంటుందట కదా, నువ్వు ఉంటే మనుషులకు ఉపయోగపడే వాళ్ళని అంటానంట కదా, నువ్వు ఉంటే నా జీవితము మనుషులకు దీవెనకరంగా మార్చబడతారు కదా. కొన్ని మాటలు మన హృదయాన్ని గాయం చేస్తా ఉంటాయి. నేను కొన్నిసార్లు ఇళ్ళ నుంచి పారిపోయిన వాళ్ళని మరలా వాళ్ళ దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రులు కలిపి ఒక పని చేసే ఒక సంస్థ కలిపి పనిచేశాను. ఒక సంస్థ వాళ్ళకు ఒక అలాంటి ప్రాజెక్ట్ ఉంది. నేనే మొదలుపెట్టి చేస్తున్నాను. చాలా మంది మాట్లాడుతూ ఉంటాను. ఇళ్ళ దగ్గర నుంచి పారిపోయిన చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఎలా మాట్లాడుతూ మనుషులు చెప్తా ఉన్నాను. మొత్తం తీసుకున్నప్పుడు చేసేవాళ్ళు. అందులో ఒక విషయం చెప్పిన, ఇళ్ళ నుంచి పారిపోయిన వాళ్ళు చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు సంఘానికి వెళ్ళేవారు. వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులు, కుల ప్రకారం కాదు, సంఘంలో చేరిన క్రైస్తవులు. ఈరోజు దేవా చాలా దుఃఖం అనిపించేది. దేవా మీరు సంఘంలో పెరగాల్సిన బిడ్డలు కదా, ఎందుకని మీరు రోడ్డు మీద ఉంటామన్నారు. ఎవరన్నా రూపాయి ఇస్తే కొనుక్కుందాం, ఎవరైనా బిర్యానీ పెడితే తిన్నాం, ఎవరన్నా డబ్బులు ఇస్తే ఏదైనా టీ తాగుదాం అని రోడ్డు పక్కనకి ఎందుకు వచ్చేసారు దేవా? ఎందుకు వచ్చారు తెలుసా? ఆ కుటుంబాల సంఘానికి వస్తామనే, కానీ ఆ కుటుంబాలకి దేవుడితో సహవాసం లేదు. యేసు ప్రభు అడుగు పెడితే మనుషుల యొక్క జీవితాలు మార్చబడతాయి, మనుషుల యొక్క స్వభావాలు మార్చబడతాయి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో 3-5 వచనాలు చదివినప్పుడు అక్కడ కూడా ఒక జరుగుతుంది. మనకి 3వ వచనం చూసినట్లయితే, యేసు ఎవరో అని చూడకపోలేడు. ఆయన పేరేంటి? జక్కయ్య. జక్కయ్య ఎవరో తెలుసా? ఆస్తిపరుడు. జక్కయ్య ఎవరో తెలుసా? డబ్బులు సంపాదించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డవాడు. డబ్బుల కోసం ఎవరిని మోసం చేయడానికైనా, ఎవరిని ఇబ్బంది పెట్టడానికైనా, ఎవరి దగ్గర ఉన్నది లాక్కోవడానికైనా సిద్ధపడినవాడు. ఆయన యేసు చూడాలనుకున్నాడు, చూసి చదువుతున్నాడు. చాలాసార్లు మనుషులైన వాళ్ళు చూసి వెళ్ళిపోదాం అనుకుంటారు. పక్కన వాళ్ళు కూడా ఇప్పుడు తర్వాత దేవుడు నమ్ముతుంది, కానీ ఇప్పుడు జస్ట్ అప్పుడప్పుడు దేవుడికి ఇల్లు వస్తామని చాలంటా ఉంటారు. ఆయన చూసేద్దామని వచ్చాడు, కానీ తీసుకోగా ఉన్నాడు. అయ్యా నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది. నమ్ముతే చూద్దాం ఒకసారి. అలా అప్పమాడుతుంది. నేడు నేను నీ ఇంట ఉండవలసి. అసలు ఎంత ఆశ్చర్యం అంటే, దేవుడు అంటే నేను వస్తానయ్యా. అదే దేవుడు ఈరోజు నీ ఇంటికి వస్తానంటే ఏమంటాం మనం? నిజంగా ఏమంటాం? రమ్మంటావా రావద్దంటావా? మిలిటరీ స్టేట్లా దేవుడు వస్తానంటే మనం రమ్మంటావా వద్దంటావా? రమ్మంటాం. చాలా ఆశ ఉంటుంది మనకి. ఆయన వస్తానంటే గౌరవ ఫోన్ ఉన్నాయి కాబట్టి మన బంధువులందరూ ఫోన్ చేసి రానని చూస్తాం. ఆయన వచ్చాడు, కానీ దేవుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆయన వస్తుంది, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. దేవుడు నీ ఇంట్లో అడుగు పెడితే నీకు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. ఆ కుటుంబానికి ఎలా రక్షణ వచ్చింది తెలుసా? ఆ కుటుంబ పెద్దగా నిలబడిన వ్యక్తి తన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అంటే పూర్తి మార్పు. ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, దొంగల పురుగు సీతాకోపంతో మార్చబడుతుంది. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. దొంగల పురుగు బాగుంటుందా? చూడటానికి బాగుంటుంది, అందుకుంటే చాలా కష్టం. అది కనీసం ఈ మధ్య గాలి వేస్తా ఉన్నప్పుడు దొంగల పురుగు రేణు వచ్చి పక్కన పెట్టి మనకి దొరికి వస్తూ ఉంది. శ్రీకాంతం ఈ మధ్యకాలంలో గమనించకపోయిన సీజన్లో దొంగల పురుగు చూడటానికి బాగుంటుందో దానివల్ల మనకి కష్టము బాధ. కానీ సీతాకోపం చిలుక ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని చూడటం. అలా మార్చగలదు దేవుడు. కానీ ఆ మార్పు జక్కయ్యకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? లాభం వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఆస్తిపరంగా చూస్తే ఏమైంది? సగం మార్చి పైనే పోయి ఉంటుంది. ఆ రోజు ఆయన తీసుకున్నారు నిర్ణయాన్ని బట్టి. ఎంత ఆస్తి అంటే సగం పైన పోయి ఉంటుంది అనుకుంటా. ఆయన అంటాడు, నా ఆస్తిలో సగము వేదకి తేలిక కష్టం అయిపోతుంది. అదే చెప్పండి. మన ఇంట్లో ఉంటున్న కర్రీని పక్కింట్లో ఇవ్వడానికి, అసలు మన అవతల మళ్ళీ తిరిగి ఏం చేయలేడు అన్న వారికి ఇవ్వడానికి కుదురుద్దా? కానీ ఎప్పుడైతే దేవుడు పెట్టాడో
దేవుడు అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు తలకిందులవుతాయి. దేవుడు అడుగు పెట్టిన తర్వాత మనుషుల హృదయాల్లో మార్పు వస్తుంది. మార్పు కాదు, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు దాకా రూపాంతరం జరుగుతుంది. దాన్ని రూపాంతరం అంటారు. కరెక్ట్ ఎగ్జాక్ట్ వర్డ్ అది. అంటే అర్థం ఏంటంటే అప్పుడు దాకా కింద నేల మీద రోగం పెడితే నాలుగుతో తీసుకోవడానికి సిద్ధపడేవాడు. అలాగే మాట మనం బాగా తెలుసు కదా, కింద నేలను పెడితే నాలుగుతో తీసుకుంటారంటారు. దాని చందామని మాట కూడా వాడతారు. ఆ మాట వాడతారు, గుర్తుపడతారు ప్రభుత్వానికి. నాలుగుతో తీసుకోవడానికి సిద్ధపడిన వ్యక్తి తనకి దాచిన డబ్బులు మొత్తం పంచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫోన్ పేలో ఏం లేవు, చేతితో తీసేవాళ్ళు. ఒక 500 ఫోన్ పేలు పంపించడానికి చేతితో తీసుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది. మా అమ్మ ఎప్పుడు మాట చెప్పేది, అప్పుడు 100 నుండి ఎక్కువ. మనకు అవసరమైనప్పుడు మనకి 5 రూపాయలు అవసరమైతే 100 రూపాయలు మార్చుకోవడం. ఎందుకని 100 అయిపోతుంది. నిజమే అది. అంటే అది ఎకనామిక్ ప్రిన్సిపల్. అమ్మ బిఏ ఎకనామిక్స్ చదివింది, కంప్లీట్ అయింది అనుకుంటారు. ఒక ఎకనామిక్ ప్రిన్సిపల్, దానికి అలా ప్రిన్సిపల్ చాలా చెప్తా ఉంది అమ్మ. కాబట్టి ఎకనామిక్ స్కూల్లో కాదు, దేవుడిలో ఉండే అలాంటి వ్యక్తి చేతులతో డబ్బులు పొందాల్సి వచ్చింది. తన చేతితో డబ్బులు పొందాల్సి వచ్చింది. అది కాకుండా ఎవరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే అన్నారు, తీసుకున్న వారందరికీ ఆయన గురించి మాట్లాడబడింది. ఎవరెవరికైతే ఎక్కువ తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా తీసుకున్నది మాత్రం ఇవ్వడం కాదు, 4 ఇంతలు తిరిగి ఎంత నష్టం వచ్చింది ఆ రోజు జక్కయ్యకి. కొన్ని కోట్ల రూపాయల నష్టము వచ్చింది. కానీ ఏమొచ్చింది దాని ప్రతిగా? రక్షణ కాపాడదా? రక్షణ చాలా కష్టతరమైంది. ఈ రోజుల్లో చాలా రక్షణ పొందాలంటే ఎందుకు భయం వేస్తుందంటే, అయ్యో ఏ తప్పు చేయకూడదే, నేను ఎలా ఉండగలను? నేను విషయం చెప్పనా, రక్షణ పొందిన తర్వాత ఏ తప్పు చేయకుండా నీ హృదయము మంచినే ఆశపడుతుంది. కొంచెం జ్ఞానం ఉంటే చాలు, కొంచెం దేవుడికి లోపడితే చాలు, కొంచెం వాక్యం చదువుకుంటే చాలు, కొంచెం ప్రార్థన చేసుకుంటే చాలు, కొంచెం వాక్యం వినడానికి సిద్ధపడితే చాలు. భక్తి కనుక కష్టమైతే యేసు ప్రభువు ఆ మాట అనేవాడు కాదు. ఏమాటంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళ నా దగ్గర రండి, నా కార్యం ఏమంటాడైనా సులువు అంటాడు. భక్తి సులువు. చాలా మంది అనుకుంటారు, అయ్యో బాత్రూంలో పొందేటప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఎంత ఉండాలో చెప్పలేదేంటి? రూల్స్ పాటించలేమో మనం, కానీ అది రూల్ అంత ప్రేమగా అయితే ఏదైనా చేయగలుగుతాం. ప్రేమ ఉన్నప్పుడు ఒక మనిషి కోసం ఏదైనా చేయగలుగుతాం, ఎక్కడైనా ఉండగలుగుతాం మనకి తెలియకుండానే. వాక్యం వచ్చిన వాళ్ళారా, కొన్నిసార్లు కొంతమంది విషయాలు చదివినప్పుడు, కొంతసార్లు కొంతమంది విషయాలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేవుడి యొక్క రూపాంతరం చెందించే మార్గంలోకి మీరు నడుస్తున్నారు కదా. ఒక మాట విన్నాను ఈ విషయాల్లో, మేము వాళ్ళకి కలిగిన దాన్ని ఎదుటి వారికి ఇవ్వడానికి సిద్ధపడుతున్న వ్యక్తులు గురించి విన్నాము ఈ మధ్యకాలంలో. ఎలా వచ్చినా స్వభావం మనిషికి కుదురుతా, మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లో ఎవరైనా బాగా పంచగలమా? వాళ్ళంతా దగ్గర ఉన్న బాగా పంచగలమా? వాళ్ళ కొరకు ఇవ్వగలమా? కుదురుతా అది? అలా కుదిరే పరిస్థితి ఉంటే అన్నదమ్ముల మధ్య, దాయాల మధ్య యాచకులు ఉంటే అందులో అలాంటి పరిస్థితి లేదు. కానీ దేవుడి యొక్క భయం ఉన్నప్పుడు, దేవుడి యొక్క ప్రేమ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఉన్న వాటి అన్నింటిలో అపోస్తల కార్యంలో ఆలయం సంఘంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ కలిగి ఉన్నంతా అమ్మి ఎవరికి అవసరం వాళ్ళకి చచ్చిపెట్టారు. ఎక్కడి నుంచి వచ్చింది స్వభావము? జక్కేలో ఉంది, జక్కేలో మొదలైంది, సంఘమంతా ప్రవర్తిస్తూ ఉంది. జక్కే అంటాడు, అయ్యా నేను నా ఆస్తిని మొత్తం పేదలకి సగం బాగా చేస్తున్నాను. దేవుడు అడుగు పెడితే అది నష్టం లాగా కనబడతా, ఊళ్ళో వాళ్ళకి ఎవరు తెలుసా? నష్టం లాగా కనబడుతుంది. దేవుడు ఒప్పుకున్నావు, నువ్వేంటన్నా నష్టం చూడలేదు, ఎంత నష్టపోతున్నావు తెలుసా? నష్టపోతున్నావా లేదా? ఎంత సంతోషం మిస్ అయిపోతున్నావు తెలుసా? దేవుడు అనుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు పక్కన వేసుకోవట్లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగలేదు, ఇష్టం వచ్చినట్టు ఎదురు పాడు చేయలేదు, ఎంత నష్టపోతున్నావు తెలుసా? ఈ వయసులో కాకపోతే లేదా అనలేదా?
అందరము విషయం ఈ వయసులో కాబట్టి ఏ వయసులో ఎంజాయ్ చేస్తాం? దేవుడు సంతోషానికి అడ్డపడే వ్యక్తి కాదు, కానీ పాపానికి అడ్డపడే వ్యక్తి. పాపానికి సంతోషానికి ఉన్న తేడా తెలుసా? పాపము సంతోషము కలుగుతున్నట్లుగా మోసం చేస్తుంది, సంతోషంలాగా కనపడుతుంది పాపము. ఆయన చివరికి అది ఎవరు నడిపిస్తుంది తెలుసా? ఇప్పుడు సంతోషం అనుకుంటే కొన్ని రోజుల తర్వాత ఈ పనికి యొక్క జీతం వస్తే అప్పుడు భయంకరమైన కన్నీరు కాపాల్సి వస్తుంది. సరదాగా చేసిన వాళ్ళు అనేక మంది ఈరోజు తమ జీవితాల్లో తొక్కపడుతున్న వారిని అనేక మందిని చూస్తాం. వాక్యం ఏం చెప్తుందంటే కన్నీటితో వచ్చేవాడు సంతోషంతో మనల్ని మోసానికి చెప్తా ఉంది. లోకం ఏం చెప్తుందంటే, సాధారణ చెప్తుందంటే సంతోషంగా చెప్తూ అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఇదంతా సంతోషంగా చెప్తాడు కానీ అంతా కన్నీరే. దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయము పరలోకపు ఆనందాన్ని పొందుకుంటది. అప్పుడు దాకా జక్కీకి డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం లేదు. వాడు చూసేవాడు, అరే ఈ దగ్గర నేను అప్పట్లో డబ్బులు కంటే కూలీ కాబట్టి బట్టలతో వాళ్ళు పన్ను కట్టాలి, 10 రూపాయలు కట్టాలి, ఇతను ఎవరో తెచ్చుకునేవాడు. కాబట్టి అతని మీద ఉన్న దుప్పటి తీసుకునేవాడు, రద్దు తీసుకునేవాడు, ఇంట్లో ఉన్న పాత్రలు కాగబెట్టుకునేవాడు. నాకు తెలిసి చాలా నేను కొంచెం పెద్ద వయసులో కూడా బిందులు కాగబెట్టేవాడు. ఇప్పుడు లేదు, ఒకటిగా పేదరికం లేదు, అంత పెట్టుకోవట్లేదు. బిందులు కాగబెట్టుకోవాలి కాబట్టి తెలుసా? స్టీల్ బిందులు కూడా కాగబెట్టుకోవాలి కొంతమంది, అది మరీ దొరుకుతారు కదా. పలుగు పాలలు కూడా కాదు పెట్టుకోవాలి. పలుగు పాలలు ఉంటే అతను ఎవరో పని పిలుస్తాడు, ఆ పని బట్టి 1 రూపాయి సంపాదించి 1 రూపాయికి 1 రూపాయి కడతాడు. కానీ పలుగు పాలలు కాదు పెట్టుకోవాలి. చక్కగా చేసేవాడు. ఎవరిని చూసినా సరే అయ్యో వీటి దగ్గర నేను పలానా తీసుకున్నానే, అన్యాయంగా వీటి ఇబ్బంది పెట్టానే. ఆ గిల్ట్ ఒక రోజు నుంచి యేసుప్రభువు అడుగు దగ్గర నుంచి లేదు. దేవుడి దగ్గర నా రహస్యం చెప్పండి, నేను దేవుడు లేకుండా సంపాదించాలి పొందుకోవాలని ఆశపడిన ప్రతిసారి మనం నష్టాన్ని అనుభవిస్తాం. నేను కష్టపడడం గురించి చెప్పలేదు. కష్టపడాలి, మనిషి ఉన్నవాడు కష్టపడి పని చేయాలి. మన కష్టాన్ని దేవుడు తీస్తాడు, ఐశ్వర్యంగా మారుస్తాడు. కష్టపడటం గురించి మాట్లాడలేదు, అది తప్పు కాదు. అది వాక్యం చెప్తా ఉంది. ఎవరైనా కష్టపడకుండా పని చేయకుండా ఏం చేయకూడదంట? ఆహార తినద్దు. మా బైబిల్ చాలా పర్ఫెక్ట్ ఉంది. మనం కొన్నిసార్లు చెప్పే క్రమంలో వినియోగం ఏం అర్థమవుతుందంటే ఈ క్రైస్తవులందరూ ఖాళీ కూర్చొని సిద్ధపడతారు. లేదు, బైబిల్ అనేది నువ్వు ఈ రోజు పని కలకపోతే ఏం చేయాలంట? అన్నం తినద్దు, అన్నం మానే అన్నది. కష్టం సుఖం అది. నిజంగా ఆ రూల్ కనుక పాటిస్తే మనలో సగం మంది బరువు సగం తగ్గిపోతాము కదా. కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఆస్తి దేవుడు ఇస్తాడు, అన్నీ కరెక్టే. కానీ దాని గురించి వాంఛ ఉండకూడదు, దాని గురించి కోరిక ఉండకూడదు. మనుషులు రూపాంతరం చేసి దేవుడు నీ జీవితంలో అడుగు పెట్టినప్పుడు నీ జీవితం మార్చబడుతుంది. ఆయన అబ్రహాము జీవితంలో అడుగు పెట్టాడు, వారి హృదయంలో వారి జీవితంలో లోటు తీర్చబడింది, వారి వాగ్దానం నెరవేర్చబడింది. జక్కయ్య జీవితంలో అడుగు పెట్టాడు, వారి కుటుంబం అంతటికీ వారి జీవితం మార్చబడింది. ఈ రోజు అదే దేవుడు నీ జీవితం అడుగు పెట్టాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడితే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి కుదరదు. ఇదే మనకు కన్నా నిజంగా దేవుడు నీతో ఉంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండాలని నీకు అనిపిస్తు. కొత్తగా తిరిగినప్పుడు అత్త కోడలు ఏం చేస్తారు తెలుసా? అత్తయ్య ఈరోజు ఏ కూర ఉన్నాం అని అడుగుద్ది. ఎవరు? కోడలు. అత్తయ్య ఉండదు, నీకు ఏది ఇష్టమో చెయ్యి. 1 సంవత్సరం 4 నెలలు అయిన తర్వాత ఏమంటుంది తెలుసా? పాప కోడలు ఏదో నేను చూడేందుకు అంతా నీ ఇష్టం అయిపోతుంది, అంతా నీ పత్రం అయిపోతుంది. అట్లా కాదు, 4 రోజులు అత్తయ్య ఏ కూర అనమాట అంటే నన్ను అడుగుతున్న రోజు ఈ రోజు అడుగుతున్నావు కదా. దేవుడి కాదమ్మా. దేవుడు నీతో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టం లేని చేయడానికి నీకు మనసు రాదు. ఒకవేళ నీకు ఇష్టం వచ్చినట్టు చేయాలి, దేవుడికి ఇష్టం వచ్చినట్టుగా ఉండటం నీకు కష్టంగా ఉంటే దేవుడు ఎప్పుడో నీలోంచి వెళ్ళగొట్టేసావని అర్థం. దేవా రమ్మని పిలిచిన నోటితోనే మన పనుల ద్వారా ఎప్పుడో బయటికి పంపించేసామని అర్థం.
అయ్యో దేవుడు మాతో ఉన్నప్పుడు ఎందుకని మా జీవితాలు వాక్యం చెప్తున్న సంతోషంగా అనిపించట్లేదు? దేవుడు మాతో ఉంటే ఎందుకని పరలోక ఆనందం లేదు అంటే దేవుడు మీ దగ్గర లేడు. లేకపోతే కారణం ఏంటి తెలుసా? నువ్వే వద్దని పంపించావు. దేవుడు లేకపోతే ఎవరుంటారు తెలుసా మన జీవితాల్లో? దేవుడు లేకపోతే అపవాది ఉంటాడు. అపవాది ఈ భూమి మీద నరకం అంటే ఏంటో చూపిస్తాడు నీకు. చాలా మంది మనుషులు కష్టపడి పనిచేసి ఒక రూపాయి ఇంటికి తీసుకొచ్చే లోపల ఆ ఇంట్లో ఉన్న పరిస్థితులు ఆ రూపాయిని ఒక పైసా కూడా ఉండకుండా చేసే పరిస్థితులు జీవితాలు చాలా జీవితంలో చూస్తా ఉన్నా నేను. డబ్బులు లేకపోతే నలుగురు కలిసి సంతోషంగా మాట్లాడుకునే రోజులు లేవు. మనుషుల హృదయాలు మొక్కలైపోతా ఉన్నాయి. మనుషులు చావు వైపు అడుగులు వేస్తా ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? అపవాది వారిని నరకం వైపు తీసుకెళ్ళిపోతా ఉన్నాడు. నీకు చనిపోవాలనిపిస్తుందంటే ఆలోచన ఎక్కడో తెలుసా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అనుకుంటావు నువ్వు ఈ బ్రతుకు మాత్రం చచ్చిపోతే పోతామనిపిస్తుంది కొన్నిసార్లు. ఆలోచన అపవాది. ఎందుకంటే నువ్వు చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత మనుషులు ఎక్కడ కళ్ళు తెలుస్తుందో తెలుసా? ఆత్మహత్య చేసుకున్న వారు అపవాది సంబంధంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారు. ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి చాలా డబ్బులు సంపాదించాడు. ఒక రోజు వచ్చింది చాలా ఇబ్బందులు. దేవుడు పట్టించుకోవాలా. డబ్బులు సంపాదించాడు. దేవుడు స్థానం ఇచ్చాడు. మోరించాడు. వాళ్ళ ఇంట్లో స్థానం ఉంది. వాళ్ళ ఇంట్లో స్థానం ఉంది. వాళ్ళ జీవితంలో స్థానం ఉంది. ఒక మూలం ఇచ్చాడు. దేవుడు ఆ ఇంటికి అధికారి కాదు, ప్రభువు కాదు. పరిస్థితులు తాగిపోయి ఆశంగా పోయింది. రోడ్డు మీద వచ్చారు. ఏం చేయాలో పాల్గొనలేదు. ఏం చేశారు తెలుసా? తన కుటుంబానికి ఒక 10 సంవత్సరాలకి ఒక 20 సంవత్సరాలు ఎంత కావాలో డబ్బులు లెక్కేసుకుని అంతకే ఇన్సూరెన్స్ చేయించుకుని కార్ తీసుకుని ఎక్కడో చోట గుద్ది చనిపోదాం అనుకున్నాడు. కార్ యాక్సిడెంట్ అయితే డబ్బులు మన కుటుంబానికి వస్తాయి అనుకున్నాడు. కానీ ఆ రాత్రికాల సమయంలో వాక్యంతో మాట్లాడుతూ ఉంది, నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్తావు. నీ కుటుంబం ఏం చేస్తుంది తెలుసా? ఈ భూమి మీద నరకాన్ని దేవుడికి అసలు చనిపోవడం ఇష్టం లేదమ్మా. నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు దేవుడికి. అందుకనే నేను ఇక్కడికి వచ్చాడు. మన జీవితాలు పవిత్రమైనవి కాదు, మన జీవితాలు నమ్మకమైనవి కాదు. మనం నమ్మదగ్గని వాళ్ళమైనప్పటికీ ఆయన మనం నమ్మాడు, మనం ప్రేమించాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, దేవుడు నాతో ఉన్నాడో లేదో పరిశీలన చేసుకో. దేవుడు నీతో ఉంటే ఈ భక్తి కష్టంగా ఉండదు. దేవుడు నీతో ఉంటే ఈ రూల్స్ లాగా కనపడవు నీకు. దేవుడు నీతో ఉంటే నీ కుటుంబంలో పరలోకపు ఆనందం వస్తాయి. నీ కుటుంబంలో అలాంటి పరిస్థితి లేనప్పుడు అపవాది ఏం చెప్తాడు తెలుసా? చిన్న పెద్ద కష్టాలు వస్తేనే ఈ రోజు రేపు తీరుతాయి. ఎన్ని పట్టించుకుంటే మనం బ్రతకలేమని చెప్తా ఉంటుంది. లేదు, నువ్వు దేవుడిని పాదాలు పట్టుకో. నీ జీవితంలో ఉన్న కష్టము కన్నీరు తీరేంత వరకు ఆయన పాదాలు పట్టుకో. ఎందుకంటే ఆయన మాత్రమే మన జీవితాన్ని పరలోకపు నాట్యంగా మార్చగలిగిన వాడు. వాక్యం ఇచ్చిన వాళ్ళరా, దేవుడు నీ దగ్గర రావాలనుకుంటున్నాడు. వస్తే ఈ లోకము అది నష్టంగా చూస్తుంది. వస్తే ఈ లోకము నువ్వు కోల్పోయిన వాడిగా చూస్తా ఉంది. అపవాదం గొప్పతనం ఏంటి తెలుసా? దేవుడితో కొనసాగుతున్నప్పుడు దేవుడికి ఇష్టం ఏదో ఒకటి చేసేలాగా నేను ప్రేరేపిస్తాడు అపవాది. దాని యొక్క శిక్షణ పొందుతా ఉన్నప్పుడు నువ్వు దేవుడితో కలిసి ఉన్నావు కదా, ఎందుకు ఈ పరిస్థితి? ఇప్పుడు అనుకున్నారమ్మా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడికి వెళ్తున్నాను, నాకు ఎందుకు ఇలా జరిగింది అని అనుకున్నారు ఎప్పుడన్నా? కొంతమందికి వచ్చి తలుపుతున్నారు. నా జీవితంలో చాలాసార్లు అనుకున్నాను, దేవుడు నమ్ముకుంటే చచ్చిన పాములాగా అయిపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు చచ్చిన పాము అయిపోయిన తర్వాత మనకు ఆ విషయం తెలియదు. పక్కన అబ్బా చూపిస్తూ ఉంటాడు, నువ్వు ఇలా అయిపోయావు అని చూపిస్తాడు. చా ఏంటి పడుతుంది, పక్కన చచ్చిపోతే బయటకు వస్తే మనం చూస్తే భయపడే వాళ్ళు, మనం చూస్తే గడగడాడే వాళ్ళు, మనం చూసి ఎగరాజీ మొదలు పెడతారు. అనేక సార్లు కుటుంబాన్ని వస్తుంది మనకి. ఎందుకు దేవా ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఎందుకు వచ్చింది అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఎక్కడ ఓడిపోయానో ఆ స్థలం చూపిస్తూ ఉండేవాడు. చూపించినప్పుడు కాంక్షకు ఉండేది నాకు. అదేంటి దేవా నీకోసం చాలా చేస్తాను కదా, కరెక్టే, చాలా చేశాను కరెక్టే, ఇది చేసింది కూడా నువ్వే. అలా చూపించడం మొదలుపెట్టిన తర్వాత, సరి చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, దేవుడి యొక్క రక్షణ ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టిన తర్వాత మరి అందరికీ దేవుడు ప్రశ్నించడం నేను
చేయట్లేదు. మరి అన్నట్టుగా అలాంటి పనులు దిగజారిపోవడం అనేది తగ్గుకుంటా వస్తా ఉంది. అదే నీ జీవితంలో జరగాలని ఉద్దేశంతో, అదే నీ జీవితంలో జరుగుతూ నువ్వు పరలోక ఆనందాన్ని భూమి మీద అనిపించాలని ఉద్దేశంతో ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. నామకార్థంగా కాదు, మీ ఖాళీ కాదు, మీరు ఖాళీగా ఉన్నారని కాదు. ఎందుకంటే మన సమయం అంతటినీ పక్కన పెట్టి పరలోకపు ఆనందాన్ని భూమి మీద ఇవ్వడానికి, నా పరిశుద్ధమైన రక్తాన్ని కానీ క్రీస్తు యేసు వారి ప్రభావానికి తోడుగా ఉండాలని, ఈ మాటలు వినాలని, ఈ మాటల ప్రకారం నడుచుకోవాలని కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. దేవుడు నాతో మాట్లాడని చెప్తున్న వాళ్ళారా, ఈ కూడికలు భవనంలో జరిగి చెప్తున్న వాళ్ళారా, మీలో మార్పు ఉందా? మీ కుటుంబంలో మార్పు వచ్చిందా? ఆ మార్పు కొనసాగే విధంగా ఉందా? ఒకసారి పరిచయం చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకసారి నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం.